సగం సగం వీడియో క్లిప్స్ చికెన్ కర్రీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానని ఏమనుకోవద్దు. వీడియో క్లిప్స్ అయితే తీయడానికి మా బావకి నాకు చిన్న గొడవ అయింది. సో అందుకే అలా చేశాను. కానీ ప్రాసెస్ మాత్రం కంప్లీట్ గా చెప్తాను, ఒక్కసారి అయితే వినేయండి. ఈ రోజు అయితే పెద్ద కోడి కూర అయితే తీసుకొని వచ్చారు. సో అందుకే కుక్కర్ లో అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ లో ఆయిల్ వేసేసి అందులో మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకొని ఒక లీవ్ తప్పించి అన్ని కూడా వేసేసుకుంటాను అనమాట. అంటే బిర్యానీ ఆకు తప్పించి రిమైనింగ్ అన్ని వేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న వెంటనే పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అయితే మగ్గించిన తర్వాత అందులో అయితే టమాటా వేసేసుకొని, టమాటా వేసిన వెంటనే మనమైతే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు బాగా మెత్తగా దంచి అయితే వేసుకోవాలి. ఆ దంచి వేసుకుంటేనే చికెన్ కర్రీకి అయితే టేస్ట్ అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా టమాటా అంతా మగ్గినంత వరకు కలిపి అందులో కొంచెం కారం కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ ఉంచితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అసలు ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఎందుకు తీయలేకపోయినా అంటే మధ్యలో మా పిల్లలు అయితే బాగా అల్లరి పెట్టారు ఫుడ్ కోసం. ఇంకా వాళ్ళకి ఫుడ్ పెడుతూ నేనైతే చికెన్ కర్రీ అయితే తీయలేకపోయాను. ఈ చికెన్ కర్రీ అయితే మా బావ అయితే చేశారు. లైక్ చేసేయచ్చు కదా.